తాజా అంశాన్ని చూస్తున్నాం. భాజపాకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆకుల సత్యనారాయణ ప్రకటించారు. ఈ నెల 21న జనసేన పార్టీలో చేరబోతున్నట్లు ఆయన తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ అడిగి తెలుసుకుందాం. సాయికృష్ణ, అసలు ఆకుల సత్యనారాయణ రాజీనామా వెనుక కారణాలేంటి? శ్వేత, గత కొంతకాలంగా పార్టీ మారతారు అనేది ఊహాగానాలు ఉన్నాయి. ఆయన సన్నిహితుల వద్ద కూడా ఆయన ఇప్పటికే చాలా సార్లు ఈ విషయంపై ప్రస్తావించారు కూడా. అయితే అధికారికంగా మాత్రం ఎక్కడ వెల్లడించలేదు. ఢిల్లీ కూడా వెళ్లారు. అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాని కలిసిన తర్వాత ఈ అంశం ఆయన ప్రస్తావిస్తారు, నేరుగా ప్రకటిస్తారనుకున్నారు. అయితే ఢిల్లీలో ఆయన మాత్రం ఈ అంశాన్ని నేను పార్టీలు ఇంకా మారటం లేదు, రాజీనామా చేయట్లేదని ప్రకటించారు. అయితే ఈ నేపథ్యంలో ఇవాళ రాజమహేంద్రవరంలో ఆయన స్పష్టంగా ఈ విషయం వెల్లడించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తనను ఆహ్వానించారు, పార్టీలో సాదర స్వాగతంగా ఆహ్వానించారు అని ఆయన వెల్లడించారు. కొద్దిసేపటి క్రితం కూడా ఈనాడు టీవీతో ఆకుల మాట్లాడారు. ఈ నెల 21న ఎలాంటి షరతులు లేకుండా జనసేనలో చేరతాను, భాజపాకు రాజీనామా చేస్తాను అని స్పష్టంగా ప్రకటించారు. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏ పదవి ఇచ్చినా స్వీకరిస్తామని కూడా ఆయన వెల్లడించారు. ప్రధానంగా రాజమహేంద్రవరం పార్లమెంటు స్థానం నుంచి ఆయన లోక్సభకు పోటీ చేయాలనేది చాలా కాలంగా సన్నిహితుల వద్ద అనేక సార్లు ప్రస్తావించారు కూడా. అయితే ఆయన ఏ పదవి ఇచ్చినా కూడా నేను స్వీకరిస్తానని చెప్పారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పట్ల వివక్ష చూపింది. భారతీయ జనతా పార్టీ కొన్ని అంశాల్లో కొన్ని పనులు చేసినప్పటికీ ప్రధానంగా 3 అంశాల్లో తీవ్ర అన్యాయం చేసిందని ఆకుల సత్యనారాయణ చెప్పారు. ఒకటి రైల్వే జోన్, ఆంధ్రప్రదేశ్ రైల్వే జోను, అలాగే దుగరాజపట్నం నౌకాశ్రయం, కడప స్టీల్ ప్లాంట్, ఈ 3 అంశాలు మంజూరు చేయకుండా తీవ్ర అన్యాయం చేసింది. అట్లాగే మొదటి నుంచి కూడా ప్రధానంగా తెలుగుదేశంతో వైరం నెలకొన్న తర్వాత మరింతగా ఆంధ్రప్రదేశ్ పట్ల వివక్ష చూపింది. చాలా అంశాల్లో ఈ ఆంధ్రాకి రావాల్సిన పనులు మాత్రం ఇవ్వలేదని అది బాధ కలిగించింది అనేది ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ చెప్పారు. శ్వేత, ధన్యవాదాలు సాయికృష్ణ.